ఇగో ఈ చీర ఉంది చూసినావా, ఇది గాని నువ్వు కట్టుకున్నావంటే అత్త రోడ్లు పోయే వాళ్ళందరూ అట్నే నిలబడి నిన్నే చూస్తారు. పచ్చని చెట్టు ఎంత అందంగా ఉంటుందో, ఈ చీర నువ్వు కట్టినావంటే పచ్చని చెట్టు మాదిరే నిండుగా ఉంటావత్త. అల్లుడిచ్చిన చీర కదా, భద్రంగా తెచ్చి పెట్టుకుందన్నమాట. ఏంటండి ఈ చీరని ఇలా చూస్తున్నారు? అది చిరంజీవి గారు వాళ్ళ అత్తయ్య గారు కదా ఇచ్చింది. తెలుసు. హా, ఏంటో గుండె నిండా బాధను దాచిపెట్టుకుని కూడా మీరింత సాధారణంగా ఎలా ఉంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నన్ను చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏంటి? మీరు చెప్పినా చెప్పకపోయినా మీ బాధ నాకు తెలుసు. సొంత వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? యాక్సిడెంట్ లో మీ అన్నయ్య గారు చనిపోవడానికి కారణం ఆ చిరంజీవి అని తెలుసు. అయినా సరే వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇంటి కోడలయ్యారని కూడా తెలుసు. ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యని చంపినవాడు కళ్ల ముందే ఇలా తిరుగుతున్నా కూడా మీరు ఏమీ చేయలేక మీలో మీరు ఎంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు. తోడబుట్టిన వాణ్ణి దూరం చేసిందే కాకుండా కళ్ల ముందే ఉండి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారన్న విషయం కూడా తెలుసు. ఇన్ని తెలిసిన నీకు ఒకటి మాత్రం తెలియడం లేదు. ఏంటండి అది? నీ హద్దుల్లో నువ్వు ఉండడం. యాక్సిడెంట్ జరిగింది, మా అన్నయ్య మాకు దూరం అయ్యాడు. అయినా కాని ఈ ఇంటి కోడలు అయ్యాను అంటే నా ఇష్టంతోటే అయ్యాను. ఇక్కడ నేనేదో బాధపడుతున్నట్టు, చిరంజీవి నా కళ్ళ ఎదుట తిరుగుతూ ఉంటే నేనేదో తట్టుకోలేకపోతున్నట్టు నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. మావయ్య గారు ఏదో కష్టంలో ఉన్నావు అని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఇంటికి రాగానే ఈ ఇంటి మనిషివి అయ్యావు నువ్వు. కాని బయట నుంచి వచ్చిన దానివి బయట మనిషిలాగే ఉండు. ఇంట్లో స్థానం ఇచ్చారు కదా అని ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవాలి అని అనుకుంటే బావుండదు చెప్తున్నాను. ముఖ్యంగా నా విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోను. అయినా 10 రోజుల పరిచయానికి మా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇది మా కుటుంబ వ్యవహారం. మా మనసులో లేని ఆలోచనల్ని నువ్వు ఊహించుకొని నీకు నువ్వే ఏదేదో కల్పించుకొని మాట్లాడొద్దు. పద్ధతిగా ఉంటే బావుంటుంది. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు చెప్తున్నా. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? సూర్యుడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా. తన రూపు తానే తెగ చూసుకుంటా. మా కిట్టిగాడు పడ్డాడు తంట. ఎరా గాలేమో నేల మీద నిలబడకుండా ఉండదు, గాళ్ళు ఎగిరిపోతున్న మాదిరి ఉండదు. చెప్పకుండానే ఎట్టుండదంటే మనసులో మాట చెప్పేసినాక ఇంకెట్టుంటది. రే మచ్చా, సెటప్ అంత రెడీయా? అంతా రెడీగా ఉందిరా. థ్యాంక్స్ రా మచ్చా, ఇట్ట అడిగినానో లేదో అట్ట చేసినావు. రేయ్, కష్టపడి వాళ్ళని ఒప్పించాను. కరెక్ట్గా 5 అంటే 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు అంటే కుదరదు. 5 నిమిషాలు చాలు మచ్చా, ఇక అంతకంటే ఏం కావాలి మనకి? 5 నిమిషాల్లో మా అమ్మి ముంగిట నా మనసుని పరిచేసుకుంటున్నాం. చూస్తా ఉండు. త్వరగా గుడ్ న్యూస్ చెప్పు. ఇక గుడ్ న్యూస్ రా మచ్చా,
అందులో డౌటే ఉండదే. నువ్వు పెట్టే చెప్తా.